బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పోడు భూముల దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయి సర్వేలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. 100% పరిశీలన పూర్తయిన గ్రామాల్లో ఇవాల్టి నుంచి గ్రామ సభలు నిర్వహించనుంది. పోడుపై వచ్చిన దరఖాస్తులు ఇప్పటికే 70% వరకు పరిశీలన పూర్తి కావడంతో గ్రామ సభల్లో క్లెయిమ్లపై చర్చించి అర్హుల జాబితాలను రూపొందించనుంది. ఇక గ్రామ సభల తీర్మానాల కాపీలను డివిజన్ జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించిన తర్వాత అర్హులైన పోడు రైతులకు వచ్చే నెలలో పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తుంది. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయిలో గిరిజన, అటవీ, రెవెన్యూ అధికారులతో కూడిన అదనపు బృందాలను నియమించి పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇక ప్రభుత్వం చేపట్టిన గిరిజనులకు పోడు భూముల పట్టాలపై మరింత సమాచారం ఇక ప్రభుత్వం చేపట్టిన గిరిజనుల పోడు భూముల పట్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, వెనెల రాష్ట్రంలో ఇటు పోడు భూముల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి కూడా ఇటు క్షేత్రస్థాయిలో సర్వేలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ఆదేశాల మేరకే, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇటు చర్యలు పరిశీలన పూర్తయిన గ్రామాల్లో కూడా సోమవారం కూడా మొత్తం పోడు భూములకు సంబంధించి కూడా సర్వేలు నిర్వహించాలని కూడా మొత్తంగా ఈ పోడు భూములకు సంబంధించి కూడా వచ్చిన దరఖాస్తులు 70% వరకు పరిశీలన పూర్తి కావడంతో ఇటు గ్రామ సభలు నిర్వహించి కూడా ఈ యొక్క పోడు భూములకు సంబంధించి కూడా గ్రామ సభలు నిర్వహించి కూడా సర్వే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు 13,18,000 ఎకరాలకు సంబంధించి కూడా ఎకరాలు దాదాపుగా 4,14,000 దరఖాస్తులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ గ్రామంలో ఇటు గిరిజన రైతులు సాగు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే ఈ పోడు భూములపై హక్కులు కల్పించేందుకు కూడా ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుంచి కూడా దరఖాస్తులకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2,450 గిరిజన గ్రామాలు ఉండగా 4,300 ఆవాసాల పరిధిలో కూడా ఇటు పోడు భూముల సమస్యలు ఉన్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇటు ఆయా ఏజెన్సీ గ్రామాల కమిటీలకు కావచ్చు ఇటు నవంబర్లోగా దరఖాస్తులు స్వీకారం పూర్తి చేయాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం దాదాపు 5.6 లక్షల ఎకరాల విస్తీర్ణపై హక్కుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా 13,18,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇటు విస్తీర్ణం ఇటు 4,14,000 దరఖాస్తులు వచ్చినట్టు కూడా అయితే ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఇటు డూప్లికేషన్ దరఖాస్తులు కూడా ఇటు గిరిజన సంక్షేమ శాఖ తొలగించినట్టు కూడా చెప్తున్నారు. ఇటు దరఖాస్తులు ఇటు 3,05,000 వరకు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఇప్పటికే తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు కూడా ఇటు తెలుస్తుంది. ఇటు గ్రామాల్లో ఆవాసాలు కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని హరికృష్ణ, థ్యాంక్ యూ.